హలో హాయ్, నిన్నంతా కృష్ణాష్టమి హడావిడి సరిపోయింది కదా. ఈ రోజు ఉదయాన్నే లేవగానే సూర్యుడిని చూస్తూ వేడి నీళ్లు తాగడంతో మా డే స్టార్ట్ అయింది. మీరు సింగపూర్లో ఉంటున్నారంటే మాత్రం ఖచ్చితంగా పిల్లలకి కళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలకి ఇక్కడ తొందరగా కళ్ళజోడు వస్తుంది. మయోపియా అనే ఒక డిసీజ్ వస్తుంది. అది లాంగ్ విజన్ లేకపోవడం వల్ల వస్తుంది. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి కదా, అవి లాంగ్ డిస్టెన్స్ని చూడనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి అనమాట. దానివల్ల ఇక్కడ పిల్లలందరూ మోస్ట్లీ స్పెట్స్ పెట్టుకొని ఉంటారు. దీనికోసం నాకు చేతనైనంత వరకు ఉదయాన్నే లేవగానే పిల్లల్ని ఒక 5 నిమిషాలైనా సరే లాంగ్ డిస్టెన్స్ చూసుకునేలాగా నేను కేర్ తీసుకుంటాను. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అందుకని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే సున్నుండలు చేశాను. ఇండియా నుంచి తెచ్చుకునే నెయ్యి అయిపోయింది. అందుకే తెలిసిన అన్నయ్య వస్తుంటే అమ్మని నెయ్యి పంపమంటే నెయ్యితో పాటు ఇది కూడా ప్యాక్ చేసి పంపించారు. కొద్దిగా టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. అమ్మ గుర్తొచ్చేసి కళ్ళల్లో నీళ్లు కదిలాయి. డబ్బా చూసారా, వాళ్ళకి అందకుండా పైన పెట్టుకున్నాను. 11:45కి వాడు స్కూల్ నుంచి వచ్చేసాడు. రాగానే వాడికి పెడితే అమ్మమ్మ ఏది అని అడుగుతున్నాడు. తిని జైత్రన్ స్కూల్ నుంచి వస్తే అక్కడ ఏం జరిగిందో కొంచెం కూడా చెప్పాడు, కానీ తారక్ మొత్తం చెప్పేస్తాడు. ఏం హోంవర్క్ ఇచ్చారో చూపిస్తాడు. నెయ్యి ఒక ప్యాకెట్ వాడుకోవడానికి తీసుకొని రిమైనింగ్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేశాను.